బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమన్నారు కాంగ్రెస్ నేతలు. నిజాలు బయటపడతాయనే సిట్ విచారణపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నందుకే పారదర్శకంగా విచారణ చేయిస్తున్నామని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం దుర్మార్గాలు, అవినీతి బయటపడుతోందన్నారు కాంగ్రెస్ లీడర్లు. సినీ ప్రముఖులు, జడ్జిలు, వ్యాపారులు, లీడర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ట్యాపింగ్ జరిగిందని సొంత చెల్లి కవితే చెబుతుంటే కేటీఆర్ చేయలేదని చెప్పడం విడ్డూరమన్నారు. మా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటని చెప్పని ప్రజాస్వామ్యాన్ని తూట్టు పొడిచే విధంగా పరిపాలన జరిగిందని చెప్పని ఓవైపు సినీ తారల, ఓవైపు జడ్జీల, ఓవైపు రాజకీయ నాయకుల వీళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసి అవినీతి అక్రమార్జనకు తెరలేపినటువంటి ఈ రోజు గొప్ప 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 మాటలు మాట్లాడుతూ మా కుటుంబాలు హననం చేస్తున్నారు చెప్పని మాట్లాడు. మీకు వచ్చేవరకే కుటుంబాలు కానీ ఇక మాకు కుటుంబాలు లేవని అడుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణలో నిజాలు తెలుస్తాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. సిట్ అధికారులు అవసరమైతే కేసీఆర్ ను విచారణకు పిలుస్తారని చెప్పారు. ట్యాపింగ్ కేసులో భయపడకుంటే కేటీఆర్ మంది మార్బలంతో విచారణకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సిట్ అధికారులను బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే నాయని. ప్రజలు మేము మాట్లాడినాక నీ నోటీస్ వస్తే నీ నిజాయితీ నిరూపించుకొని పొయ్యి వస్తే ఎవరు అడిగేవారు కాదు కదా. ఈ మంది మార్బలం తోక చుట్టం వేసుకొని పోయినవే నీకు నోటీస్ ఇస్తేనే బట్టలు చింపుకుంటాను. ఇలా నీకు కుటుంబం ఉన్నాయి, నాకు కుటుంబం ఉన్నాయి అని చెప్పి నీతులు చెప్తాను. వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేయండి వీళ్ళ మీద. ఎందుకంటే అధికారులను గంత డైరెక్ట్ గా బెదిరిస్తున్నారే. అధికారులను ఆ బెదిరింపులు ఏంటి అండి అవి? రాబోయే రోజుల్లో చొప్పదండి సెగ్మెంట్ ను ఇరిగేషన్ హబ్ గా తీర్చిదిద్దుతానన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి నీళ్లు చేరడంతో గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ధర్నాలు చేసినా నీళ్లు రాలేదన్నారు. రైతులు అడగక ముందే జనవరిలోనే నీటిని విడుదల చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గత ప్రభుత్వం ఉన్న నాడు మార్చిలో ఎన్నో ధర్నాలు, రాస్తారోకలు, అర్ధరాత్రి అరెస్టులు, ఎన్నో కేసులు పెట్టుకుంటే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నేను ఎమ్మెల్యే అయినాక గత 2 సంవత్సరాల నుంచి రైతులు అడగక ముందే రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక్క గుంట కూడా ఎండిపోవద్దు, అట్లాంటి పరిస్థితి ఏ రైతన్న కూడా రాకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. చొప్పదండి నియోజకవర్గ రైతాంగం తరపున కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5వ రోజు నిరాహార దీక్ష చేశారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో పాటు పలువురు నేతలు దీక్షకు మద్దతు తెలిపారు. కంటోన్మెంట్ గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం కావాలన్నది అన్ని వర్గాల ఆకాంక్ష అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్.